లైటింగ్ కూడా ప్రస్తుతం మనం కళత్తూరు గ్రామానికి చేరువలో ఉన్నాం. ఇప్పటికీ ఈ ఎగువ భాగంలో ఉన్నటువంటి చిన్న చెరువు నుంచి వస్తున్న నీటిని చూస్తే ధారా ప్రవాహం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఏదో సహాయం చేయాలి. చూసేది ఆర్డీఓ గారు. ఓకే, టెంపరీ రిలీఫ్ ఏమేం చేస్తున్నారు మేడం? మేము ఓన్లీ శానిటేషన్. పడమటి సంధ్యారాగం చిత్తూరు జిల్లాలో విషాద గీతికను వినిపించింది. చిత్తూరు జిల్లాలో పడమటి తాలూకాలు కరువుకు నిలమైతే తూర్పు ప్రాంతంలో పచ్చటి పొలాలు అలాగే ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతూ ఉంటాయి. తూర్పు ప్రాంతం అంటే శ్రీకాళహస్తి నుంచి సత్యవేడు అలాగే తమిళనాడు సరిహద్దు వరకు ప్రశాంత వాతావరణానికి నిండు కుండల్లా ఉండే ఇలాంటి చెరువులకు నిలయం. ఎగువ ప్రాంతంలోని కొండ కోనల నుంచి జాలువారే జలపాతాలతో ఈ ప్రాంతంలో చెరువులన్నీ నిండిపోయి రైతులకు పండుగ తీసుకువస్తుంది. సంక్రాంతి నాటికి ఈ చెరువుల కింద ఉండే భూములను సస్యశ్యామలం చేసుకోవడం ద్వారా వరి పంటలను పండించి అలాగే వేరుశెనగ, చెరకు, ఇతర ఉద్యానవన పంటలను పండించడంలో ఈ ప్రాంత రైతాంగానికి అన్నపూర్ణల తూర్పు ప్రాంతం ఉంది. ఇదే తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గం కేవీవీపురం మండలం కళత్తూరు గ్రామానికి సమీపంలోనే ఉన్న కళత్తూరు చెరువు వద్ద ఉన్నాం. ఈ చెరువును ఒకసారి చూడండి. పడమటి సంధ్యారాగం ఎంత ఆహ్లాదంగా హృదయంగా ఉందో, ప్రకృతి దిద్దిన ఒక చిత్రంలా కుంచె లేని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ తలపిస్తోంది. ఈ పడమటి సంధ్యారాగానికి తెలియదు ఈ చెరువు కిందనే ఉన్న కళత్తూరు గ్రామం కన్నీరు పెడుతోంది. అనుకోని విధంగా తరలి వచ్చిన నీటి ఉధృతికి ఊరంతా శ్మశాన వైరాగ్యాన్ని సంతరించుకుంది. ఏ గుండెను కదిపినా, ఎవరిని కదిపినా, ఎవరితో మాట్లాడినా కన్నీటి ధారలు వారి కళ్ళలో తేలియాడుతున్నాయి మినహా ఆ కన్నీటి ధార జాలువారడానికి కూడా వారికి శక్తి లేదు. ఎందుకంటే సంవత్సరాల కాలంగా ఈ పేద దళిత వర్గ ప్రజానీకం కష్టపడి పనులు చేసుకొని కాస్తో కోస్తో సంపాదించుకొని స్థిరమైన ఇల్లు నిర్మించుకొని ఆహ్లాదంగా జీవిస్తుంటే గురువారం తెల్లవారుజామున అనుకోని ఉపద్రవం పిడుగుల కళత్తూరు దళితవాడపై విరుచుకుపడింది. రాయల చెరువు కట్ట తెగిపోవడంతో ఉధృతంగా వచ్చిన నీటి ప్రవాహానికి కళత్తూరు గ్రామం మొత్తం కన్నీటి వర్ణితమైంది. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాల నుంచి బయటపడినప్పటికీ తమకు జీవనాధారంగా ఉన్న పశువులు, గొర్రెలు, ఇతర పశు సంపద మొత్తం నీటిలో కొట్టుకుపోయి హృదయ విదారకంగా స్థితి మారింది. పశువుల పాకలు సందడి చేసి కళకళలాడితే ఉండే పాకలు ఆ కళత్తూరులో నిశ్శబ్దంగా మారాయి. ఆవులు, గేదెలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం వల్ల కాస్తో కూస్తో మిగిలిన 1-2 లేగదూడలు కూడా తల్లి కోసం తల్లడితులుతున్నట్టు అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీని అంతటికీ కారణం రాయల చెరువు కట్ట తెగిపోవడం వల్ల చోటు చేసుకున్న ఒక ఉపద్రవం ఇది. అదే పరిస్థితి కళత్తూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఈ చెరువును పరిశీలించండి. ఎంత విశాలంగా నీటితో కళకళలాడుతుందో. ఇదే చెరువు కింద మొరవ పారుతూ గ్రామం సమీపంలోని కాలువలో నీరు ప్రవహిస్తోంది. ఈ చెరువు కూడా కాస్తైనా డ్యామేజ్ జరిగి ఉంటే కళత్తూరు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఎందుకు అంటే పగలు ఈ ఉపద్రవం పొంచుకొచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా పరిస్థితి మరింత దయనీయంగా ఉండేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా రాయల చెరువు లేకుంటే పరిసర ప్రాంతాల్లోని చెరువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతోంది. కళత్తూరు చెరువుకు సంబంధించిన పరిస్థితి ఇది. పడమటి సంధ్యారాగం ఇలా విషాద గీతిక శుక్రవారం కూడా వినిపిస్తూనే ఉంది. కళత్తూరు గ్రామం కన్నీటితో శోక సముద్రంగా మారి బురదమయంగా మారిన ఇళ్లలో సర్దుకోవడానికి శుభ్రం చేసుకునే పరిస్థితిలో ఆ గ్రామస్తులు ఉంటే యథావిధిగానే తూర్పున తెల్లవారింది. పడమట సంధ్యారాగం ఇలా సూర్యుడు అస్తమిస్తూ కనిపించాడు. ఇది కళత్తూరు దళిత వాడ వద్ద కనిపించిన దృశ్య మాలిక. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, కళత్తూరు గ్రామం నుంచి.